అసలే అక్రమ చొరబాటుదారులందరికీ శరణార్థులుగా పెట్టి వాళ్ళకి హోటల్లో ఇచ్చి 3 పూటలా కూర్చోబెట్టి తినబెడతా, మళ్ళీ వాళ్ళ పిల్లల ఖర్చుల కోసం అని చెప్పేసి ఒక కార్డ్ ఇచ్చి, నెలకొక 1000 పౌండ్ల డబ్బులిచ్చి, వాళ్ళు సరదాగా ఖర్చు పెట్టుకోవడానికి, ఆ వచ్చిన పిల్లలకి ఉచిత విద్య, ఆ వచ్చినటువంటి వాళ్ళకి ఉచిత వైద్యం కల్పిస్తా, వాళ్ళు చివరికి బ్రిటన్ అమ్మాయిలని పటాయిస్తుంటే, ఆ అమ్మాయిలని కి సంబంధించి న్యాయం చేయకుండా అదేమని నిలదీసినటువంటి వాళ్ళని చివరికి బ్రిటన్ జెండా పట్టుకున్నటువంటి బ్రిటన్ పౌరుల మీదనే రేసిజం కేసులు పెడుతున్నట్టు కీర్ స్టార్మర్ ప్రభుత్వం మీద మండుతుంటే, అలాంటి సందర్భంలో కోర్టులు కాపాడతాయంటే చివరికి కోర్టులు కూడా శరణార్థుల పక్షాన్ని నిలబడతంటే విసిగిపోతున్నటువంటి బ్రిటన్ పౌరులు తిరుగుబాటు ఎవరి మీద చేయాలో అర్థం కావట్లేదు. తాజాగా జడ్జి నిర్మల్ షాన్ ఒక కీలకమైన తీర్పిచ్చారు. పాకిస్తానీ జాతీయుడు ఒకడు అక్కడికొచ్చి స్థిరపడ్డటువంటి వాడు ఒక టీనేజ్ అమ్మాయిని పార్క్‌కి తీసుకెళ్ళి అత్యాచారం చేశాడు. వీడు చొరబాటుదారుగా వచ్చి ఆ తర్వాత శరణార్థిగా మారినవాడు. వీడు నేరం చేశాడని రుజువయింది కోర్టులో. పోలీసులు కూడా సాక్ష్యాలు చూపించారు. అమ్మాయి కూడా చెప్పింది సాక్ష్యం. అంతా వాడిది గిల్టీ అని ఒప్పుకున్నది కోర్టు కూడా. ఒప్పుకుని కానీ వాడికి హ్యూమన్ రైట్స్ ఉంటాయి. వాడికి సంబంధించి బ్రిటన్ చట్టాలు తెలియవు. కాబట్టి వాడికి శిక్ష పరిమితం చేస్తున్నానంటూ న్యాయస్థానం ప్రకటించేటప్పటికి మండిపడటం అన్నటువంటిది బ్రిటన్ పౌరుల వంతవుతోంది.